सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। జనాలా? సృష్టి, ఇంత రద్దీలో మొత్తం సామాన్లన్నీ ఆ శేఖర్ కప్పు చెప్పేశావు. పాపం ఎలా హ్యాండిల్ చేస్తాడో, ఎంత అవస్థ పడుతున్నాడో చూడు. అక్క, బాడీ గిడ్డ పిచ్చేసుకున్నాడు, ఆ మాత్రం మొయ్యలేడా? ఇక జనాలంటావా? నేనున్నాను కదా, నా కుదిలే. బా శేఖర్, ఏంట పెళ్లి నడుకులో? అబ్బా, ఆల్రెడీ ట్రైన్ వచ్చేసింది, త్వరగా నడు. ఇంత జనమా? జనం సంగతి నాకు వదిలేమని చెప్పాను కదా, ఏం టెన్షన్ పడద్దు. అయ్యో, తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి, కొంచెం దారి ఇవ్వండి ప్లీజ్. పాపం ఈ అబ్బాయి చాలా ప్రాబ్లం లో ఉన్నాడు. ప్రేమ వ్యవహారం అండి. ఇతని గర్ల్ ఫ్రెండ్ ఇతన్ని వదిలేసి వెళ్లిపోయింది. లైలా మజ్నూల మీదొట్టు, దేవదాస్ పార్వతి మీదొట్టు. ప్లీజ్ ఇతన్ని వెళ్ళనివ్వండి ప్లీజ్, లేదంటే వీడి గుండె ఆగిపోతుంది. పద పద పద, త్వరగా రండి త్వరగా రండి. సృష్టి, ఎలాగో ఇక్కడి దాకా చేరుకున్నాం. ఇప్పుడిక మనం ట్రైన్ లోకి ఎలా వెళ్తాం? జిమ్ లో అంత వెయిట్ లిఫ్ట్ చేస్తా. వీళ్ళని తప్పించుకొని లోపలికి వెళ్ళేవా? నేనే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? అంకుల్, బహుశా మీ ఫోన్ అనుకుంటా అక్కడ పడిపోయింది. వెళ్ళి తీసుకోండి, లేదంటే ఇంకెవరైనా తీసుకుంటారు. అంటే మీ పర్స్ అలా తెరిచి ఉంచుకోండి. అయ్యో, ఎవరితో టికెట్ పడిపోయింది చూసుకోండి. ఎవరి టికెట్? లేదంటే టీసీ ట్రైన్ లోంచి దింపేస్తాడు. సృష్టి, అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండు. టైం కి ఫోన్ చేస్తూ ఉండు. బయట ఎక్కువగా తిరక్కు. బాయ్. అక్క, మన సీట్ నంబర్స్ ఏంటి? 1920. 1920? అక్క, ఇక్కడే పక్కనే ఉన్నాయి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇవి మా సీట్లండి. అరే మేడం గారు, ఈ సీట్ మాదేనండి, మేము ముందే వచ్చి కూర్చున్నాం కదా. హలో మిస్టర్, నీ మూటో ముళ్ళ సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే అలా చూడు. ఆ అబ్బాయి నా బాయ్ ఫ్రెండ్, జిల్లా హెవీ వెయిట్ ఛాంపియన్. తనకు కానీ కోపం వచ్చిందనుకో, వేలు మీద నిన్ను ఇలా పెట్టి తిప్పాడంటే చాలు, వెళ్ళి ఎక్కడ పడతావో తెలీదు. ఎందుకండి మీతో గొడవ? రా 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 రా, కూర్చోక్క. సామాన్లన్నీ వచ్చేసినట్టేగా. థ్యాంక్ యూ. దేనికి? ఇప్పటికైనా నువ్వు ఒప్పుకున్నావు నన్ను నీ బాయ్ ఫ్రెండ్ అని. చెప్పకూడదు అనుకున్నాను, కానీ తప్పలేదు. సరే విను, నువ్వు వెళ్ళగానే తప్పకుండా కాల్ చేయి. శేఖర్, నువ్వు చాలా మంచివాడివి. ఒక్కటి బాగా అర్థం చేసుకో, ఈ సృష్టి నీకు కలలో కూడా కాల్ చేయదు. నీ మంచితనాన్ని వాడుకుంటుంది తను. నువ్వింక ఇంటికి వెళ్ళు. ఏంటక్క ఇది? శేఖర్ కలా చెప్పాల్సిన అవసరం ఏముంది? పాపం అమాయకుడు, అనవసరంగా వాడి మనసు ఏమార్చాం. 2 ఏళ్లుగా నా వెంట పడి తిరుగుతున్నాడు. కనీసం ఇవాళ్ళైనా ఆనందంగా ఇంటికి వెళ్లేవాడు. నాకు తన మీద ప్రేమ ఉందనుకుంటూ సంతోషించేవాడు కదా. అందుకే తనకి చెప్పడం చాలా అవసరం. లేకపోతే నువ్వు చేసే పనులకి పిచ్చివాడైపోయి ఉండేవాడు. సరే, నువ్వు కొంచెం పక్కకు తప్పుకో. చివరిసారిగా మన ఊరు కళ్ళారా చూసుకొని. సరేలే, నా పౌచ్ జాగ్రత్తగా చూసుకో, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. చూసేవాళ్లు అనుకుంటారేమో, నాసిక్ నుంచి ముంబైకి వెళ్తున్న మా ఈ ప్రయాణం ఎంతో అందమైందని. కానీ వాళ్ళకేం తెలుసు, మేమందర్నీ వదులుకొని, తరతరాల జ్ఞాపకాలు వదులుకొని శాశ్వతంగా ఉన్న ఊరు వదిలి వెళ్లిపోతున్నామని. మా కథ ఆరంభమయ్యేది ఈ ట్రైన్లో కాదు, నాసిక్లో ఆరంభమవుతుంది. పవిత్ర దేవాలయాలకు నిలయమైన ఈ నగరం, ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ నగరం, సత్యానికి ప్రతిరూపమైన ఈ నగరం మాది.
ఈ గడ్డ మీదే మేమిద్దరం పుట్టి పెరిగాం. బంగారు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాం. అలా అయితే మేమీ నాసిక్ నగరం వదిలి వెళ్లిపోవాల్సిన గతి ఎందుకు పట్టింది? నేను చేసే మంచి ఫిజియోథెరపీ ఉద్యోగం ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? అసలేం జరిగింది నాసిక్లో? ఆనందమంతా ఆవేదనగా ఎలా మారిపోయింది? చూడమ్మా, నువ్వు ఇలాగే చేసావంటే నా కాళ్ళు విరగొట్టేలాగున్నావు. అప్పుడు నేను నా కూతురు పెళ్లి వాయిదా వేసుకునే పరిస్థితి వస్తుంది. అయ్యో, మీరంత మాట అనకండి. నేను జాగ్రత్తగానే చేస్తాను. భలే భలే, ఎన్నో నెలల తర్వాత ఇవాళ నేను నా కాళ్ళ మీద నిలబడగలిగాను. బాగుంది. ఇప్పుడు అలాగే 4 అడుగులు వేసి నాకు చూపించండి తాతగారు. అప్పుడు తాతగారా? ఏదో అంకుల్ అన్నావు, బానే ఉంది. ఈ తాతలు ముత్తాతలు తీసి పక్కన పెట్టు. అవన్నీ మీ నాన్నని పిలుచుకో. నేను మిమ్మల్ని బాయ్ ఫ్రెండ్ అనడానికి కూడా సిద్ధమే. కానీ మీరు ఇంకో 6 నెలల పాటు ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. ఓ మై గాడ్ అంకుల్, మీరు లేచి నిలబడగలిగారా? చూడండి అంకుల్, కేవలం మీరు మా అక్క బాయ్ ఫ్రెండే కాదు, నాకు కూడా బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు. బయట ఉంది ఆ గయ్యాల నర్స్ కి నేను మా అక్కని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతున్నానని తెలియకుండా చూసుకోవాలి. అది కూడా వెనక తలుపు నుంచి. ఇవాళ మా అక్క కాబోయే హస్బెండ్ బర్త్డే. అక్క పదక్క, ఇంకా పద. సృష్టి, నేను ఇంకా 3 పేషెంట్లను చూడాలి. అక్క, వాళ్ళ కాలు చేతులు బాగు చేయడం తర్వాత ముందు దీపక్ మనసు గురించి ఆలోచించు. ఎంతైనా తన్ని కాబోయేవాడు కదా. బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతుంది. నేను చెప్పేది విను. పద. హరీష్ గారు, తాతయ్య గారి చేత ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్. దెబ్బేం తగలేదుగా. మీరు ఒక పని చేయండి, వేడి నీళ్ళలో కాలు పెట్టండి. నొప్పి త్వరగా తగ్గిపోతుంది. హాయ్. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అంకుల్ ఆంటీ కనిపించట్లేదే. పార్టీలో ఇంట్లో వాళ్ళంతా ఉంటారనుకున్నాను ఓ నేను. కమాన్ సుప్రీత, మన పార్టీలో అమ్మ నాన్నలకేం పని? నేను నా కాలేజ్ ఫ్రెండ్స్ ని అలాగే ఆఫీస్ లో కొలీగ్స్ ని పిలిచాను. కూల్ అండ్ కోజీ పార్టీ. ఐఎమ్ షూర్ నువ్వు ఎంజాయ్ చేస్తావని. అలాగే నీతో పాటు నేను కూడా. వెళ్దామా? కమన్ కమన్. హలో హలో హలో, అటెన్షన్ ఎవ్రీబడి. మీట్ దిస్ గర్ల్. హర్ నేమ్ ఈజ్ సుప్రీత. హా సుప్రీత, నన్ను పెళ్లి చేసుకోబోతున్నా నా లైఫ్ పార్ట్నర్. నమస్తే. ఆగండి ఆగండి ఆగండి. అంతేకాదు, తన నా గర్ల్ ఫ్రెండ్ స్కూల్ డేస్ నుంచి. ఈ దీపక్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? అదే ఉంది సుప్రీత, అలాంటి అబద్ధం చెప్పడంలో తప్పులేదు. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు చూడు. నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నట్టుగా వీళ్ళకి గనక తెలిస్తే నన్ను వాయించేస్తారు, నన్ను గేల్ చేస్తారు. అయినా నేను నిన్ను స్కూల్ రోజుల నుంచి లైక్ చేస్తూ వచ్చాను. నువ్వే నన్ను అవాయిడ్ చేసేదానివి. చివరికి ఈ సంబంధం నిశ్చయం చేసుకోవడానికి మీ నాన్నతో మాట్లాడాల్సి వచ్చింది తెలుసా. అయినా ఈ విషయాలన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం లేదు. సుప్రీత, నువ్వు మా ఇంటికి రావడం ఇదే ఫస్ట్ టైం. సో ఎలాగో వచ్చావు కనుక మొత్తం ఇల్లంతా చూడాలని లేదు. పద. ఓ మై గాడ్, వీటిలో ఏం తాగాలి? సాఫ్ట్ డ్రింకా, హార్డ్ డ్రింకా? ఇంతకీ అక్క ఎక్కడా? ఓ, దీపక్ అక్కకి ఇల్లు చూపించడానికి తీసుకెళ్ళట్టున్నాడు. గుడ్ ఫర్ మీ. అయితే హార్డ్ డ్రింకే. థ్యాంక్ యూ. చీర్స్. సుప్రీత, కమ్ రా. ఇదే మన గది. అంటే నీది నాది. బెడ్రూమ్ పర్సనల్, పూర్తిగా ప్రైవేట్. కేవలం నువ్వు నేను మాత్రమే. మనిద్దరి ప్రేమ అంతే. నేనేమంటున్నానో నీకు అర్థమవుతుంది కదా. పోన్లే, ఎనీవేస్, ఏం మాట్లాడివి? ఇంతకీ ఎలా ఉంది మనిద్దరి బెడ్రూమ్? వెరీ నైస్. మరి నేను తమరికి నేను ఎలా అనిపిస్తున్నాను? వెరీ వెరీ నైస్ లేక లవబుల్? ఐ జస్ట్ లవ్ యూ సుప్రీత. నీ ప్రతి కదలిక నన్ను ఎగ్జైట్ చేస్తుంది. నువ్వు అలా సిగ్గుపడ్డం, చాలా నెర్వస్ అయిపోవడం నన్ను నీకు మరింత దగ్గరగా లాగేస్తున్నాయి. ఏమైంది? ఏం లేదు.
కమాన్ స్వీట్ హార్ట్, ఇందులో నువ్వు అంత సిగ్గుపడాల్సిందే ఉంది. నువ్వు నాకు కాబోయే భార్యవు కదా. స్కూల్ రోజుల నుంచి నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు బాగా తెలుసు కదా. మనం స్నేహితులం, అందుకే ఇక మన పెళ్లి గురించి మీ పెద్దలతో మాట్లాడాను. రేపో మాపో మనకి ఎంగేజ్మెంట్ కాబోతుంది. ఓ కమాన్ సుప్రీత, కొంచెం ఫ్రీగా ఉండాలి నువ్వు. మనిద్దరం ఈ మాత్రం చేరువైతే తప్పే ఉంది. పైగా ఇవాళ నా బర్త్డే, అంటే బర్త్డే కిస్ ఇవ్వాలి కదా. అదిరిపోయావు నువ్వు. ఈ పార్టీకి వచ్చినప్పటి నుంచి ఎటు చూస్తే అటు మత్తుగా మారిపోయింది. Really? నీ మీదొట్టు నేనింతవరకు నీలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు. నీకు సంగతి తెలుసా? నా ఫ్రెండ్ లేడు రాహుల్ అని. వాడు పోయిన వారం తన గర్ల్ ఫ్రెండ్ ని గోవాకి తీసుకెళ్లాడు 4 రోజుల పాటు. వాడికి కనీసం తనతో ఎంగేజ్మెంట్ కూడా కాలేదు. కానీ వాళ్ళిద్దరూ గోవాలో హనీమూన్ చేసుకుని వచ్చారు. నా ఉద్దేశం అది కాదు. నేననేది ఏంటంటే లిమిట్లో మనం కూడా కొంచెం వెళ్ళొచ్చు కదా. ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు తెలుసు కదా, నా ఫ్రెండ్ శౌర్య ఉన్నాడు కదా, అదే బ్యాంకులో నాతో పాటు పనిచేస్తుంటాడు. వాడు కూడా తన గర్ల్ ఫ్రెండ్ ని మనాలికి తీసుకెళ్లాడు పెళ్లికి ముందే. అంతగా ఎందుకు ఆలోచిస్తున్నావు సుప్రీత? అయినా అందులో భయపడాల్సిన తప్పే ఉంది. పైగా దీనివల్ల ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు. నీ ఇష్టాలు తెలియడం నాకు అవసరమే కదా. ఎందుకు ఆలోచిస్తున్నావు సుప్రీత? నేనేం నిన్ను ఫోర్స్ చేయట్లేదు. రేపు మన ఎంగేజ్మెంట్ అయిపోతే సగం పెళ్లి అయిపోయినట్లే కదా. నాకు ఆ మాత్రం కూడా హక్కు లేదా? మరైతే ఒక కౌగిలివ్వు. కౌగిల్ కావాలా? కావాలి. యూ బ్లడీ చీట్! కాసేపు నెలలా వాష్రూమ్ కి వెళ్లేసరికి వేరే అమ్మాయితో ప్రేమ కలాపాలు మొదలు పెట్టావా? ఆ అమ్మాయే బలవంతంగా నా వెంట పడింది. ఇదిగో, నువ్వు మరీ అంత తెలివితేటలు చూపించుకో. నాకు నీలాంటి అమ్మాయిల గురించి బాగా తెలుసు. వాణ్ణి వల్ల వేసుకోవడానికి నువ్వే ఏదో ఒకటి చేసుంటావు. అవును, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను అందంగా ఉంటాను, అదే నా తప్పు. పెద్ద తప్పు అయిపోయింది సిస్టర్, నన్ను క్షమించు. ఇక ముందు నేను నీ అంత పొట్టి డ్రెస్సులు ఎప్పుడు వేసుకోను. అలాగే నీలా మొహానికి 2 కిలోల మేకప్ వేసుకోను. అలాగే నీలా నేను జుట్టు కూడా బెరబూసుకోను. అయినా కూడా నేను అందంగానే కనిపిస్తాను. అప్పుడు కూడా నీ బాయ్ ఫ్రెండ్ నన్ను ఇలాగే చూసి మళ్ళీ నా వెంట పడ్డాడనుకో, అది కూడా నా తప్పే అవుతుందా? సిస్టర్, ఇందుకు నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడా? ఓ కమ్ హియర్. యాక్చువల్లీ నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎందుకంటే నీ బాయ్ ఫ్రెండ్ పెద్ద చవట, నువ్వేమో దద్దమ్మవి. మీరిద్దరు పెద్ద లూజర్స్. ఎందుకు? నా దగ్గర ఆధారాలున్నాయి. ఇదిగో ఈ కార్డ్ చూడు. దీన్ని ఈ అమాయకుడైన నీ బాయ్ ఫ్రెండ్ నాకు ఇచ్చాడు. నన్నేమో ఫోన్ చేయమన్నాడు. ఎందుకు ఫోన్ చేయమన్నాడో అది నువ్వే ఆలోచించు. సరే, ఈ కార్డ్ నీ దగ్గరే ఉంచుకో. అలాగే నీ బుర్రకి నిజం అర్థమైనప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ కి 2 చెంప దెబ్బలు బాగా తగిలించు. అలాగే నా తరపును కూడా తగిలించు. అన్నట్టు చేర్స్ బై ద వే. సుప్రీత, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం, అది నీకు తెలుసు కదా. నీకు గుర్తుందా? నేను స్కూల్లో ఎప్పుడు నీ చుట్టూ తిరుగుతూ ఉండేవాణ్ణి. నేను మన పెళ్లి మాటల గురించి మీ పెద్దవాళ్ళకి కబురు పెట్టేదాకా నువ్వు నన్ను కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పుడు నువ్వు నాకెంతో దగ్గరగా ఉన్నావు. అలాంటప్పుడు నువ్వు నాకొక కిస్ ఇవ్వడంలో ప్రాబ్లం ఏముంది? బర్త్డే సందర్భంగా ఇస్తున్నావు అనుకో. యాక్చువల్లీ అది దీపక్, నాకు నీ గురించి పూర్తిగా ఏమీ తెలీదు. పైగా మన ఇద్దరిదేమీ లవ్ మ్యారేజ్ కాదుగా, అరేంజ్డ్ మ్యారేజ్ కదా. అరే, నీ విషయంలో ఇది అరేంజ్డ్ మ్యారేజ్, కానీ నా విషయంలో లవ్ మ్యారేజ్. సరే, అవన్నీ పక్కన పెట్టు. ఇవాళ ఒక కిస్ తప్పకుండా ఇవ్వాలి. నాకు కిస్ ఎలా తీసుకోవాలో తెలుసు. కావాలంటే నీకు కూడా నేర్పిస్తా. ప్లీజ్ దీపక్, కాదనుకో. ఓ అయ్యో, అక్కవి 3 మిస్ కాల్స్. అంటే ఇది నాకు డేంజర్ సిగ్నల్ అన్నమాట. దీపక్, నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు. అదే ఎందుకు నచ్చవు? అక్క, ఓ గాడ్, బహుశా నేను రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను. ఏంటి బావా, నీకంత ప్రైవసీ కావాలనుకుంటే తలుపు వేసుకుని ఉండొచ్చు కదా. మరే పర్వాలేదు, నేనున్నాను కదా. నేను లాక్ చేసి వెళ్తాను. ఓకే, ఎంజాయ్, బాయ్. అన్నట్టు నేను చెప్పడం మర్చిపోయాను. నాన్నగారు ఫోన్ చేశారు బర్త్డే విషెస్ చెప్పడానికేమో. సరే, నేను చెప్తానులేండి, మీకంత తీరికలేదని. వద్దు, ఓకేనా? నేను మాట్లాడతాను. ఫోన్ ఇవ్వు. పక్కా? ఇలా ఇవ్వు. చెప్పండి అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. వీళ్ళిద్దరూ టైంకే వచ్చేశారు. మిమ్మల్ని మిస్ చేస్తున్నాం. మీరు కూడా వచ్చుంటే బాగుండేది. థ్యాంక్ యూ అంకుల్. బాయ్. అక్క, నాన్నగారు ఫోన్ చేశారంటే మన గురించి కంగారు పడుతూ ఉండుంటారు. మనం బయలుదేరితే మంచిదేమో. చాలా లేట్ అయిపోయింది, ఇంకా మనం వెళ్ళాలి. బావా, నా ఫోన్. ఓకే, బాయ్ బావా.
చీ ఐ మీన్ అసలు ఆ గదిలో మీ ఇద్దరి మధ్య అప్పుడు ఏం జరుగుతుంది? అది కూడా పెళ్ళవడానికి ముందే. ఐఎమ్ సారీ టు సే దిస్, నువ్వు ఇలా చేస్తావని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిదేమీ లేదు, నేనేం చేయలేదు. నిజానికి నేను వద్దు వద్దు అంటూనే ఉన్నాను కానీ సారీ అక్క, నేను తమాషాగా అన్నాను. ఆ సమయంలో నీ పరిస్థితి చూసి తీరాల్సిందే. వేటగాడి వల్ల చిక్కుకున్న లేడి పిల్లలా ఉన్నావు తెలుసా? సరిగా నీక నేను ఆ సమయానికి రాలేదనుకో, అప్పుడు నువ్వు వెయిట్ చేసి ఉండేదానివి. తన చంప పగలగొట్టేదానివా? సృష్టి, నేను ఓకే అక్క, ఇట్స్ ఓకే. నేను అనేది ప్రతి చిన్న పనికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అసలు నేనే గనక నీ ప్లేస్ లో ఉండుంటే ఆ పిచ్చోడిని తప్పకుండా కిస్ చేసేదాన్ని. అది ఏంటంటే కారు కొనడానికి ముందు గేర్లు అవి వేసి అవి పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి కదా. ఒక ట్రయల్ రన్ అనుకో. ఛీ అక్క, ఇది చాలా అవసరం తెలుసా? నేనేం ఆలోచిస్తున్నానంటే తను తప్పుగా అనుకోని ఉన్నాడు కదా. ఐ మీన్ అలా అనుకుని నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసేస్తే. ఓ ప్లీజ్ అక్క, తను కనుక అలా చేస్తే తను నీకు తగినవాడు కాదని అర్థం. అయినా అసలు దీపక్ లో ఏముందనక్క? కొంచెం కూడా కళ్ళలేని మొహం. అతి కష్టం మీద నెలకి 10-15 వేలు సంపాదిస్తాడు. నువ్వు ఇంటర్న్షిప్ తర్వాత దానికన్నా ఎక్కువ సంపాదిస్తావు. పైగా చూడడానికి కూడా అంత గొప్పగా ఉండడు. నువ్వెందుకు పెళ్లి చేసుకుంటానంటున్నావో తెలియట్లేదు. అలాగా మొత్తం లుక్స్ మీద డిపెండ్ అయి ఉండదు కదా. రియలీ చూసావు కదా, హ్యాండ్సమ్ గా ఉండే కుర్రవాళ్ళు ఎంత పొగరుగా ఉంటారు, వాళ్ళు ఎంత యాటిట్యూడ్ చూపిస్తారో. ఎందుకంటే అమ్మాయిలు వాళ్ళ వైపు ఈజీగా అట్రాక్ట్ అయిపోయినంత మాత్రాన అన్ని ఉన్నట్లేనా వాళ్ళలో? వాళ్ళకసలు ప్రేమ అంటే విలువే లేదు. ఆడవాళ్ళని గౌరవించడమే తెలీదు. ఇంకా పెళ్ళాన్నైతే చెప్పు కింద తెలిలా నొక్కి పారేస్తారు. నా గురించి నీకు తెలుసుగా, పెళ్లి అనే బంధంలో నేను కోరుకునేది సరిసమాన హోదా. ఆలోచించు, ఎవరైనా ఇద్దరు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు తన లైఫ్ పార్ట్నర్ అంటే రెస్పెక్ట్ కూడా ఉండాలి కదా. నేను మాత్రం ఏమన్నా బ్యూటీ క్వీనా? అక్క, ఏదో సాదా సీదా అమ్మాయిని. ఒకవేళ ఒకరి మీద ఒకరికి ప్రేమ గౌరవం అనేవి ఉన్నప్పుడే ఆ పెళ్లి 100% సక్సెస్ఫుల్ అవుతుంది. అయినా నేను నీలాగా గొప్ప గొప్ప కలలు కనేదాన్ని కాదు. ఏదో ఒక రోజు నా కలల రాకుమారుడు నా కోసం గుర్రం మీద వస్తాడు. వచ్చి నన్ను తనతో పాటు తన గుర్రం మీద కూర్చోబెట్టుకుని ఇలా జుమ్మంటూ ఒక పెద్ద భవంతిలోకి నన్ను తీసుకెళ్తాడు. ఆ తర్వాత నేను కిస్ చేస్తాడు. నువ్వింకా అందులోంచి బయటపడలేదా? ఆ, నేను నాలా ఆలోచించే మనిషినే కోరుకుంటాను. తన కాళ్ళు నేల మీదే ఉండి జీవన వాస్తవాన్ని అర్థం చేసుకోగల వ్యక్తి అంటే నాలాగే. ఆ, అక్క, సృష్టి, కాస్త కాళ్ళు నేల మీద ఉండాలి. లేదంటే ఏం చేస్తావమ్మా? నీ పేషెంట్ లాగే నాకు కూడా కాళ్ళు చేతులు వెరగొట్టి మూల పడేస్తావా డాక్టర్ సుప్రీత? డాక్టరా? నువ్వు డాక్టర్ చదువుకుంటున్నావా? అవును. అరే నేను కూడా మెడికల్ కాలేజీలో చదువుకుంటున్నాను. ఇది తింటారా? మా జిల్లా స్పెషల్. వద్దు. తీసుకోండి. నో థ్యాంక్ యూ. లెస్ ప్యాకెట్స్. సృష్టి, హా? నీకేమైనా ఆకలిగా ఉంటే ఏదైనా తీసుకోవచ్చు కదా. వద్దులే అక్క, నిజానికి ఐఎమ్ ఫైన్. అయినా నూనె పదార్థాలు నాకు పడవలే. నో వే. ఎంత వింతైనదో కదా జీవితం. చెప్పుకోవడానికి నేను డాక్టర్ని. తినే తిండి కూడా ధైర్యంగా 4 డబ్బులు ఖర్చు పెట్టలేను. 10-20 రూపాయలకు కూడా ఆలోచించాల్సి వస్తుంది. జీవితం అంటే ఇలాగే ఉంటుందేమో. ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఇంకా ఎంతసేపు తయారవడానికి? ఈ నగలు మేకప్ ఓవర్ గా ఉన్నాయో చెప్పు. ఇది కేవలం నిశ్చితార్థమేగా. అంత పర్ఫెక్ట్ గా ఉంది. నువ్వు చాలా బాగున్నావు. నీ హెయిర్ కాస్త సెట్ చేస్తాను. ఇప్పటికే ఆలస్యమైంది. ఆ తానియా, ఒక్క నిమిషం అక్క. ఏ తానియా, మా అక్క ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పు. చాలా బాగుంది. చూసావు, నేను అదే చెప్పానా? దీపక్ బావ నేను చూసి ఎంత సర్ప్రైజ్ గా ఫీల్ అవుతాడంటే నిన్న రాత్రి కోపం కూడా మర్చిపోతాడు. ఏ అక్క, నాన్న, నాన్న. బాగుంది నాన్న, సూపర్. కూతురు నిశ్చితార్థానికి మీరు చాలా గొప్పగా వచ్చారు. ఫుల్ గా తాగేసి వచ్చారు. చూసావు అక్క, ఏదో సాకు చెప్పి బయటికి వెళ్లారు కదా, ఇందుకే అన్నమాట 2-3 పేకులు తాగి రావడానికి. అమేజింగ్. ఒక్క పూట తాగు లేకపోతే మీకేమైపోతుంది? ఇప్పుడు ఇంటికి వచ్చే గెస్ట్లందరినీ ఇలా మందు మత్తులో పలకరిస్తారా? సృష్టి కాపుతావా? ఒక్క మోనక్క, నువ్వెన్నేళ్ళని ఆయన ఇలా వెనకేసుకొస్తావు? నువ్వు డాక్టర్వి కదా, ఇలా తాగడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో నీకు తెలీదా? ఆయన కూడా నువ్వు నాన్నని ఎందుకు ఇలా వెనకేసుకొస్తావు? నేనేం ఆయన ఇష్టానికి వదిలేదు, కానీ ఇప్పుడు ఎందుకు నాన్న? ఇవాళ కూడా తాగకపోతే ఏ?
మీరు నా కోసం నిర్ణయించిన అబ్బాయినే పెళ్లి చేసుకోబోతున్నాను. అయినా నిశ్చితార్థం రోజు కూడా ఇలా తాగి రావాల్సిన అవసరం ఏమని చెప్పండి. నేను నీతో వాదించదలుచుకోలేదు, ఎలాంటి సంజాయిషి చెప్పదలుచుకోలేదు. ఒక్క నిమిషం, మీరేం దాచిపెడుతున్నారు? లేదు, 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 నాకు చూపించు. లేదు, అదేంటో నాకు లేదు, చూపించండి. నేను చూపెట్టను. లేదు, నేను చూడాలి, లేదు. చూపించండి. ఇక వదిలే సృష్టి. సరే వదిలేస్తాను. మీరేం దాచిపెడుతున్నారో నాకు తెలుసు. మందు పట్లే కదా దాచిపెడుతున్నారు. అన్ని బంధాల కన్నా ఇంకి మందుతోనే అనుబంధం ఎక్కువ అన్నమాట. సృష్టి నువ్వు ఊరుకో ఊరుకో. సారా పాటిలా, నేను చెప్తున్నాను కదా, మీరెవరు అది చూడాల్సిన అవసరం లేదు. చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా మాకేమీ లేదులేండి. ఓ గాడ్ సృష్టి, నాన్న ప్లీజ్ ఈ రోజు చేయాలా ఈ వాదోపవాదాలు? ఓకే ఫైన్, అయితే నువ్వే ఇంతో మాట్లాడుకోక. సరే ఇలాంటి వాళ్లతో వాదించే ఓపిక కూడా నాకేమీ లేదులే. అక్క, పెళ్లివారు వచ్చేసారు. విన్నారా? పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేసారు.